హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో కళ్ళు జిగేర్మనిపించేలా వందల కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన రాజభవనం. నిజాం నవాబు తరహాలో హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఊహకందని రీతిలో 5 ఎకరాలలో ఓ భారీ ఫామ్ హౌస్. వీటికి తోడు అమరావతిలో వందల కోట్లతో మరో 5 ఎకరాల్లో ఇంకో రాజభవనం. తాను 5 ఎకరాల్లో రాజభవనం కట్టుకుంటూ పేదవాడినేనని బిల్డప్లు ఇస్తారు. అదే వైఎస్ జగన్ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకుంటే మాత్రం నిందలు మోపుతారు. తాడేపల్లి ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం చేయిస్తారు. ఇది చంద్రబాబు నైజం. అత్యాధునిక హంగులు, కనీవిని ఎరుగని అధునాతన రీతిలో రాజధాని అమరావతి నడిబొడ్డున వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం సమీపంలో ఇంద్రభవనాన్ని నిర్మించుకుంటున్నారు చంద్రబాబు. దీనికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు. దీనికోసం వెలగపూడిలో మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి పేరుతో 18.75 కోట్లతో భూమిని కొనుగోలు చేయడం గమనార్హం. అంటే గజం కేవలం 7,500 చొప్పున ఖరీదు చేశారు. చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం 80,000 పలుకుతోందని చెబుతుంటారు. ఈ ప్రకారం చూస్తే 4 వైపులా రోడ్డు ఉన్న వెలగపూడిలోని స్థలం విలువ సుమారు 150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 6 ఏళ్ల కిందట నిర్మించుకున్న రాజభవనానికి 100 కోట్లు వ్యయమైనట్లు చెబుతుంటారు. ఇప్పుడు అమరావతిలో తలపెట్టిన రాజభవనం మరి ఇంకెన్ని కోట్లు ఉంటుందో అని అంటున్నారు. భూమి కొనుగోలుకే 18 కోట్లకు పైగా వ్యయం చేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా వెలగపూడిలో ఏకంగా 5.16 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుండడాన్ని ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు జూబ్లీహిల్స్ రాజభవనం నిర్మాణాన్ని 2019కి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండగానే వెలగపూడిలో మరింత భారీ ఎత్తున రాజభవన నిర్మాణం చేపట్టడం గమనార్హం. సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ చెక్పోస్టు సమీపంలో 100 కోట్లతో నిర్మించిన భారీ ప్యాలెస్ ఉంది. దీని పక్కన ఉన్న భవనాలు, స్థలాలు కొనేసి సువిశాల విస్తీర్ణంలో నిర్మించడం గమనార్హం. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉండగా దీని నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు గృహప్రవేశం చేశారు. అంతకుముందే జూబ్లీహిల్స్ లో చంద్రబాబుకు సువిశాల విస్తీర్ణంలో ప్యాలెస్ ఉండేది. దాన్ని కూల్చివేసి అధునాతన సాంకేతిక అత్యాధునిక హంగులతో రాజభవనం నిర్మించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అత్యంత ఖరీదైన ఉపకరణాలను దిగుమతి చేసుకుని నిర్మాణంలో వినియోగించారు. విశాల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్ మదీనగూడలో రాజభవనాలు కలిగి ప్రస్తుతం అక్రమంగా కట్టిన విలాసవంతమైన భారీ బంగళాల్లో ఉంటూ కొత్తగా మరో భారీ రాజభవనం నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబు తాను నిరుపేదను, గుడిసెవాసిని అనే తరహాలో బీదారూపులు అరుస్తుంటారు. అవతలి వారి వైపు అకారణంగా నిందలు వేస్తుంటారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో 2 ఎకరాల విస్తీర్ణంలో పార్టీ కార్యాలయం, ఇల్లు నిర్మించుకున్నారు. తరచూ చంద్రబాబు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అయితే తాను ఉంటున్న ఇంద్రభవనాలను మాత్రం పూరి గుడిసెలు అన్నట్లుగా ప్రచారం చేయించుకుంటారు. మరోవైపు చంద్రబాబు తాజాగా వెలగపూడిలో తలపెట్టిన రాజభవన నిర్మాణం భూమి పూజకు టీడీపీ నేతలను సైతం ఆహ్వానించకపోవడం గమనార్హం. ఇక జూబ్లీహిల్స్ లోని రాజభవనం గృహప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేతలను ఎవరినీ ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేతలే చెబుతుంటారు. అందులోకి ఇప్పటికీ తమ పార్టీ నేతలకు ప్రవేశం లేదని అంటుంటారు.